1947 ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్, ఆగస్టు 15వ తారీఖున భారతదేశం లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం 2 ముక్కలుగా చేయటం అనేటువంటిది ఆగస్టు 14వ తారీఖును భారతదేశంలో విభజన విషాద స్మృతి దినంగా ప్రకటిస్తున్నారు. అది 2021వ సంవత్సరం. మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రకటన జారీ చేసిండన్న సంగతిని చెప్పండి. ఎంతటి విషాద దినం అంటే నిజంగా చెప్పాలంటే మామూలుగా కాదు అది. ఎందుకంటే ఈ దేశం మొత్తం కూడా సెంటిమెంట్గా అందరం కూడా కలిసిందామనేటువంటి దానితో, హిందూ ముస్లింలు కలిసిందామనేటువంటి దానితో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి చరిత్రలో. భారతదేశం అనేటువంటిది విభజించబడ్డ తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్లో పోర్ట్ఫోలియో అనేటువంటిది కూడా ఏర్పాటు జరిగింది. అంటే మంత్రిమండలి ఏర్పాటు జరిగింది. ఆ మంత్రిమండలికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర భారతదేశ మంత్రిమండలికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిమ్మల్ని అడుగుతాడు బిడ్డ. ఇందులో ప్రధానమంత్రిగా ఎవరు సార్ అంటే ఉన్నది పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి సార్. నెహ్రూ ప్రభుత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మిత్రులారా, ఇక ప్రధానమంత్రిగా ఉన్నదన్న సంగతిని చెప్పండి. హోమ్ మినిస్టర్గా ఎవరు సార్ అంటే మాత్రం మీరు కంపల్సరీ చెప్పండి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వారు. తర్వాత మిత్రులారా, మరి ఫినాన్స్కు సంబంధించినటువంటి వారు ఎవరు సార్ అంటే షణ్ముగం శెట్టి అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి సార్. షణ్ముగం శెట్టి అనేటువంటి వారు SHETTY. షణ్ముగం శెట్టి అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి. జ్యుడిషియరీ మినిస్టర్ ఎవరు సార్ అడుగుతాడబ్బా. న్యాయశాఖ మంత్రి ఎవరు సార్ అంటే మాత్రం మీరు కంపల్సరీ చెప్పాల్సిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న సంగతిని చెప్పండి సార్. బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తారన్న సంగతిని చెప్పండి మిత్రులారా. మరి అదేవిధంగా మరి లేబర్ మినిస్టర్ ఎవరు సార్ అని అడిగితే మాత్రం లేబర్ మినిస్టర్ ఎవరు సార్ అంటే బాబు జగజీవన్ రావు, బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు. ఆనాడు తాత్కాలిక ప్రభుత్వంలో కూడా వారే కార్మిక శాఖ మంత్రి పదవిని అలంకరించారన్న సంగతిని చెప్పండి మిత్రులారా. హెల్త్ మినిస్టర్గా ఎవరు సార్ అంటే మాత్రం హెల్త్ మినిస్టర్గా రాజ్ కుమార్ అమృత్ కౌర్ అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి సార్. రాజ్ కుమార్ అమృత కౌర్ అనేటువంటి వాళ్ళు హెల్త్ మినిస్టర్గా. మైన్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే, గరుడ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే NV గాడ్గిల్ అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి సార్. NV గాడ్గిల్ అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి.